ఇక తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఎల్లుండి నుంచి ఆగస్టు 6 వరకు చేయబోతున్న ఈ పాదయాత్ర 7 రోజులు 6 నియోజకవర్గాల్లో సాగబోతుంది. పరిగి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ప్రతి నియోజకవర్గంలో 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం కవర్ చేయబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, ప్రజలతో మమేకం కావడం, పార్టీలో కొత్త పాత నాయకుల మధ్య సమన్వయాన్ని కల్పించడం, ప్రభుత్వ విధానాలు పథకాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగబోతుంది. పరిగి, ఆందోల్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట సెగ్మెంట్స్ లో మీనాక్షి పాదయాత్ర ఉండబోతుంది. యాత్రలో భాగంగా మీనాక్షి నటరాజన్ వివిధ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, శ్రమదానం కార్యక్రమాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఆగస్టు 1న ఉదయం శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఆందోళన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. ఆగస్టు 2న ఉదయం శ్రమదానం కార్యకర్తలతో సమావేశం, సాయంత్రం ఆర్మూరులో పాదయాత్ర చేపడతారు. ఇక ఆగస్టు 3న ఉదయం శ్రమదానం, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఖానాపూర్లో పాదయాత్ర ఉంటుంది. ఆగస్టు 4న ఉదయం శ్రమదానం అనంతరం కార్యకర్తలు, నాయకులతో సమావేశం అవుతారు. అదే రోజు సాయంత్రం చొప్పదండిలో పాదయాత్ర చేసి రాత్రి అక్కడే బస్ చేస్తారు. ఆగస్టు 5న ఉదయం శ్రమదానం అనంతరం సమావేశం నిర్వహించి సాయంత్రం వర్ధన్నపేటలో పాదయాత్ర చేపడతారు మీనాక్షి. చివరిగా ఆగస్టు 6న శ్రమదానం కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పాదయాత్రను ముగిస్తారు. ఇక ఇవాళ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పార్టీ నేతలతో మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్ సమావేశాలు నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్ఛార్జీలు, పార్లమెంట్ల వారీగా ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, డీసీసీలతో 1-to-1 సమావేశం కాబోతున్నారు మీనాక్షి నటరాజన్. పార్టీ సంస్థాగత నిర్మాణం, నామినేటెడ్ పదవుల నియామకం, స్థానిక సంస్థల ఎన్నికలపై వారితో మీనాక్షి నటరాజన్ చర్చించబోతున్నారు.